వరంగల్ జిల్లా ఉప్పరపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ 2 ఏళ్లుగా మాదాపూర్లోని శ్రీశ్రీ సూట్స్ కిచెన్లో పనిచేస్తున్నాడు. భాస్కర్ అదే గ్రామానికి చెందిన యువతితో గతంలో చాటింగ్ చేశాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వర్ధన్నపేట్ పోలీస్ స్టేషన్లో షీ టీమ్స్కు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. ఆ తర్వాత యువతికి మరొక వ్యక్తితో వివాహం జరిపించారు. వివాహం అయినప్పటికీ భాస్కర్ వేధింపులు ఆపలేదు. యువతి భర్తకు భాస్కర్ కొన్ని ఫోటోలు పంపించాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రమై ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్న మహిళతో పాటు ఆమె చెల్లెల్ని కూడా భాస్కర్ వేధించేవాడు. దీంతో ఇద్దరు కూతుళ్లను వేధించిన భాస్కర్పై కక్ష పెంచుకున్న యువతుల తండ్రి తన బావ ఇతర బంధువులతో కలిసి భాస్కర్పై దాడి చేశారు. భాస్కర్ హత్య తర్వాత రాజు అతని బావ కుమారస్వామి లొంగిపోయారు. లొంగిపోయిన ఇద్దరి ద్వారా ఈ హత్యలో భాగమైన మిగిలిన ముగ్గురు గురించి ఆరా తీస్తున్నారు. ముగ్గురిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మాదాపూర్ యువతి హత్య కేసులో ప్రస్తుతం అయితే మాదాపూర్ పోలీసులు పంచనామా నిర్వహిస్తున్నారు. అతని తమ్ముడు ఫిర్యాదు చేయడానికి కూడా పోలీస్ స్టేషన్కి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మధు ఉన్నాడు, అతని సోదరుడు. మధు, ఏంటి మధు, మీ సోదరుడిని ఎందుకు అసలు అంత కిరాతకంగా చంపాల్సి వచ్చింది, ఏంటి అసలు? గతంలో వాళ్ళు పెళ్లి కాక ముందు లవ్ చేసుకున్నారు. ఊళ్ళో చేసుకుంటే నువ్వు ఎస్సీ అబ్బాయిని ఎట్లా చేసుకుంటావు అని వాళ్ళ ఫాదర్ ఆమెను బెదిరించిండు. బెదిరిస్తే సరే నేను చేసుకోనని ఊరుకున్నారు. ఇక ఎటోళ్ళు అట్ట వచ్చులు, ఈయన హైదరాబాద్ పనికి వచ్చులు, వేరే అబ్బాయికి పెళ్లి చేసి అయిపోయింది. పెళ్లి చేసుకున్నాక మాకు మెసేజ్లు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు స్టేషన్లో. ప్రూఫ్స్ ఉంటే చేయలే, అమ్మాయి చేసి మళ్ళీ నేను ఈయనకు ఉండను, నేను నీతోనే వస్తా అది ఇదని వాళ్ళ భర్తను కొట్టి ఇంటికి వచ్చేసింది. ఆ కేసు అట్లనే ఉంది. ఇక వీళ్ళు నువ్వు వాళ్ళ హస్బెండ్ నువ్వు వేరేటోతో ఎవరితో ఉన్నావు నాకు వద్దని విడాకులకు అప్లై చేసుకున్నారు. మొన్న విడాకులకు అప్లై చేసుకున్నాక ఈయన పెళ్లికి వచ్చింది ఊరుకు. ఎవరో ఊరోళ్ళు చెప్పిల్లట, వీళ్ళకి అట్లా తిరుగుతాండ్రా వీడు అది ఇది అని చెప్తే నిన్న వచ్చి ఇటు హోటల్ కాడ ఆయన పనిచేసే కాడికి వచ్చి వాళ్ళ తండ్రి వాళ్ళ మేనమామ ఇద్దరు వాళ్ళ బంధువులు వచ్చి పిలిచి బయట పని చేస్తుంటే పిలిచి వచ్చి బయటికి గుంజి కొట్టి కత్తులతో వాడుతాను వీటితో చంపి పడేసి. ఆ అమ్మాయే ఫోన్ చేసి నాకు విడాకులు వస్తుంది, నేను డబ్బును బంగారం తీసుకొని వస్తానా ఎంజీ బస్ స్టాండ్కి వచ్చేయి అని అంటే నేను రానని చెప్పేసి అంతే. ఇక ఇంతకుముందు వాళ్ళు నిఖిత్ అనే అమ్మాయిను మా తమ్ముడు వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరిది ఒకటే విలేజ్. ఇది తల్లిదండ్రులకు ఇష్టం లేక అమ్మాయికి బలవంతంగా వేరే పెళ్లి చేసారు. మనకు చిన్న చూపు అయిద్దని అమ్మాయిని బుద్ధిగిచ్చో ఏదో బెదిరించి వేరే పెళ్లి చేసారు. ఆ చేసినా కూడా ఆ అబ్బాయి చేసుకున్న అబ్బాయి తెలుసుకున్నాడు. ఈ అమ్మాయిని కూడా తెలుసుకోండి, నువ్వు ఇంతకుముందు వేరే అబ్బాయిని ప్రేమించినావు కదా, మరి ఇట్లా అని అడిగితే కూడా అమ్మాయి క్లారిటీ చెప్పింది. నాకు బలవంతంగా చేసారు, నేను అట్లయితే నిన్ను చేసుకున్నా, నాకు మాత్రం ఆ అబ్బాయి ఇష్టం అని కూడా ఆ రోజున అన్నది. అంటే మొన్న రీసెంట్గా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళిద్దరికి విడాకులు అయింది. విడాకులు అయినాక ఏమంటే ఈ అబ్బాయికి మళ్ళీ ఫోన్ చేసింది. మొన్ననే ఫోన్ చేసి 3 రోజులు అమ్మాయి కూడా హైదరాబాద్కే వచ్చింది. వాళ్ళు ఉన్నది హన్మకొండలనే, కానీ ఆ అమ్మాయి ఇక్కడికే వచ్చింది. సొమ్ములు పట్టుకొని వచ్చి మనం పెళ్లి చేసుకున్నామని అన్నది. వాళ్ళ టైం అనేది టైం అనుకున్నారు. టైం ఏం చేయాలి, అమ్మాయికి చెప్పిండు, మెసేజ్ ఇక్కడ ఉన్న లొకేషన్ పెట్టిండు, పలానా లొకేషన్ కనుక నువ్వు రా మన ఇద్దరం చేసుకుందామని అనుకున్నారు. అది చూసి ఆ తండ్రి ఆ సెల్లును కనిపెట్టి లొకేషన్ కనిపెట్టి అయినా మళ్ళీ నా బిడ్డ వీనేమటే పడుతుంది, వీని చంపడం బెటర్ అని అంతకుముందు కూడా వరంగల్ పిఎస్లు అన్నాడు, నా ఎకరం భూమి అయినా మంచిగా కానీ వీనికైతే నేను పిల్లనియను, నేను సంపరణ చంపుతానని ఆ స్టేషన్లో కూడా అన్నారు. ఆ రోజు కూడా పిఎస్లా వరంగల్ అన్నారు. ఇప్పటికి ఇన్ని రోజులు అయింది. ఆ అమ్మాయిని 3 రోజులు హైదరాబాద్కి వచ్చి ఈ రోజున వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునేది ఉండే గుళ్ళే. దీనిలో గుళ్ళేనే వాళ్ళు ఫ్రెండ్స్ తోటి చేసుకునేది ఉండే. ఇది ఆ విధంగా జరుగుతుందని నైట్కి నైటే 5 మనుషులా తీసుకొచ్చి ఆ నైట్ ఆ హోటల్ కాడికి పోయి ఆ వాడు ఇప్పుడు తిరిగి తండ్రి అయినటోడు వచ్చి ఇవాడు 10 రోజులు హైదరాబాద్ అమ్మాయి కంటే ముందే వచ్చిండు. వాడు వచ్చి అక్కడ ఎంక్వైరీ తెలుసుకొని అబ్బాయి ఎక్కడైతే దొరుకుతాడు, ఏ ఏరియాలో దొరుకుతాడని ఆ ఎంక్వైరీ తిరిగి ఆ అబ్బాయిని దొరకబోయి మళ్ళీ వేరే ఫ్రెండ్స్ వాళ్ళ వేరే తెలియని వ్యక్తిని చిన్నగా లోపల పంపించి బయటికి రప్పియంగానే వెంటనే ఈ అబ్బాయిని అతి ఘోరంగా కత్తులతో చంపి ఆల్రెడీ ఇరిసిర్రు. అక్కడ ఉన్న గనిటి కూడా మీద కూడా ఎత్తేయడం జరిగింది. అక్కడ గనిటి కూడా అక్కడే ఉంది. మాకు నైట్ 11 గంటలకు తెలిసింది. మేము స్పాట్కి వచ్చేసరికి అప్పటికైనా జరిగిపోవడం జరిగింది.
వాడు ఎమ్మటే ఉరికొచ్చి మళ్ళీ నేనే చంపినట్టుగా వీడు లొంగిపోవడం జరిగింది. భాస్కర్ కి సంబంధించిన బంధువులు చెప్తున్నారు, కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేకనే అమ్మాయికి సంబంధించిన తండ్రితో పాటు వాళ్ళ బంధువులు కలిసి హత్య చేశారనేది అయితే చెప్తున్నారు. యాక్చువల్గా మధు గనక బతికి ఉంటే ఈ రోజు వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకునేవారు. కానీ ఈ లోపే హత్య అయితే చేయడం జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం భాస్కర్ కోసం వెతకడం, అతని కోసం హత్య చేయడం అనేది జరిగిందనేది కూడా ప్రస్తుతం అయితే బంధువులు ఆరోపిస్తున్నారు. కెమెరా రాకేశ్వర్, ఆదర్శ్ టీవీ, హైదరాబాద్.